నాకు డాక్టర్ అవ్వాలని ఉన్నాయి అనమాట. ఎంబీబీఎస్ చేయాలని నాకు బాగా పెద్ద డ్రీమ్ ఉండే అనమాట. సో ఎందుకంటే మా ఊర్లో అప్పుడు మేము వేరే ఊర్లో డాక్టర్స్ ఉంటారు మన దగ్గర, ఆర్ఎంపీ డాక్టర్స్ ఉంటారు కదా. సో మా ఊర్లో ఎవరికైనా ఏమైనా పాయిజన్ తాగినా చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి కదా విలేజ్లో, వేరే ఊరు మేము సైకిల్ మీద తీసుకెళ్తున్నాం అనమాట. సో అవన్నీ చూసి, ఆ ఇన్సిడెంట్స్ అన్ని చూసి మేము ఆర్ఎంపీ డాక్టర్ని చూసి ఇన్స్పైర్ అయిపోయినా నేను అప్పుడు. అంటే వాళ్ళని కూడా డాక్టర్స్ అంటారు కదా అప్పుడు, అంటే వాళ్ళే మనకి డాక్టర్స్ అక్కడ. సో అట్లా ఇన్స్పైర్ అయ్యి నేను నిజంగా మనం ఎంబీబీఎస్ చేయాలి అనే డ్రీమ్ ఉండే నాకు అప్పుడు. అలా ఇన్కూర్లో నేను చదువుకున్నా, బాగా చదివేవాడిని స్కూల్లో. అవన్నీ ఇన్సిడెంట్స్ చూసిన తర్వాత ఏంటంటే బాగా చదువుకోవాలి, మనం కూడా మంచి స్టేజ్లో ఉండాలని ఉండే అనమాట. మా డాడీ కట్టెలు అమ్ముతారు, అంటే కట్టెలు కొడతారు అన్నమాట. తెలుసు కదా విలేజ్లో ఎలా ఉంటారు. మనమందరం సేమ్ ఫ్యామిలీ. అంటే నేను ఇక్కడే పుట్టి పెరిగాను నేను, అందుకే చెప్తున్నా అవన్నీ. ఎందుకంటే నేను ఇలా ఇన్ షర్ట్ వేసుకొని, వైట్ షర్ట్ వేసుకొని ఇలా ఉండమంటే నేను సిటీలో అబ్బాయినేం కాదు, విలేజ్లో పుట్టినోనే నేను, అలా అనమాట. సో నేను ఫిజియోథెరపీ అని కోర్స్ చేశాను అనమాట. అంటే ఎంబీబీఎస్ చేయడానికి నా దగ్గర పైసలు లేవు అప్పుడు, అంటే మా ఫ్యామిలీ చాలా పూలు. సో ఫిజియోథెరపీ అనే కోర్సు అసలు దానికి వాల్యూవే లేదనమాట ఒకప్పుడు, నేను ఎప్పుడైతే జాయిన్ అయ్యాను. అలాంటి కోర్స్ నేను తీసుకొని అందులో నేను ప్యాషన్ వెతుక్కున్నా. అంటే దీంట్లో ఏం చేయొచ్చు మనం అది. సో జనరల్గా ఫిజియోథెరపీ కోర్స్కి బయట కంట్రీస్లో చాలా వాల్యూ ఉంటుంది. యుఎస్, కెనడా, ఆస్ట్రేలియా, వేరే ఫారిన్ కంట్రీస్లో దీనికి చాలా మంచి వాల్యూ ఉన్న కోర్స్ అనమాట. ఇది ఇండియాలో అంతమందికి అవేర్నెస్ లేదు అప్పుడు అలా. సో అయినా కూడా ఏదో కోర్స్ చేయాలని చెప్పి నేను కోర్స్ చదివాను అనమాట. తర్వాత నాకు చదివే కొద్దీ, తర్వాత బయట ప్రపంచం తెలిసే కొద్దీ ఇంటర్నెట్స్ అన్నీ వచ్చినాయి అప్పుడు. సో అవన్నీ రీసెర్చ్ చేసుకుంటూ చూస్తే ఈ కోర్స్కి చాలా వాల్యూ ఉంది. అంటే ప్రతి మనిషికి అవసరం అనమాట. అంటే ఇప్పుడు పక్షవాతం వస్తుంది, వాళ్ళు నడవలేరు, అలాంటి వాళ్ళకి ఒక ఫిజియోథెరపిస్ట్ వాళ్ళకి ట్రీట్ చేస్తారు, రైట్. ఇంకా చిన్న పిల్లలు ఉంటారు, 8 monthsకి 9 monthsకి పుడతారు. అలాంటి పిల్లలు ఎవరైనా చూసారా మీరు ఎప్పుడైనా? కొంతమంది పుట్టిన తర్వాత కూడా నడవలేరు. అలాంటి పిల్లల్ని ఏమైనా చూసారా? 1 year తర్వాత కూడా నడవలేరు. వాళ్ళకి బ్యాలెన్స్ ఉండదు, మాటలు రావు, కోఆర్డినేషన్ ఉండదు, పడిపోతూ ఉంటారు. అలాంటి పిల్లల్ని చూసారా? సో అలాంటి పిల్లలకి మేము ట్రీట్మెంట్ చేస్తాం, పక్షవాతం వచ్చినప్పుడు ట్రీట్మెంట్ చేస్తాం, రైట్. ఇంకా యాక్సిడెంట్స్ అయిపోతాయి బయట, పెద్ద యాక్సిడెంట్స్, రైట్. కార్ యాక్సిడెంట్లు, చెట్టు మించి పడిపోతారు. ఇప్పుడు తాటి చెట్లు ఎక్కుతారు చాలామంది మన దగ్గర, వాళ్ళు పడిపోతారు, వాళ్ళకి స్పైనల్ కార్డ్ ఇంజరీ అయిపోతుంది. సో వాళ్ళకు ఇంకా వీల్ చైర్ల మీదనే ఉంటారు, కంప్లీట్ బెడ్ రిడెన్ అయిపోతారు, వాళ్ళకి ఏం చేయాలో కూడా తెలియదు. సో వీటన్నిటికీ ట్రీట్మెంట్ ఉంది, అదే రీహాబిలిటేషన్ అంటారు అనమాట. సో ఈ ఫిజియోథెరపీ రీహాబిలిటేషన్ చేయడం వల్ల ఏంటంటే ఇప్పుడు అమ్మమ్మ లాంటి వాళ్ళు కానీ, ఇప్పుడు అబ్బాయి లాంటి వాళ్ళు కానీ, అలా మళ్ళీ చిన్న పిల్లలు వాళ్ళందరూ మళ్ళీ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నడిచే శక్తి వాళ్ళకి వస్తుంది. అంటే ఎక్సర్సైజ్ త్రూ చాలా టెక్నాలజీ ఉంటుంది అనమాట, రోబోటిక్స్, ఇంకా చాలా డిఫరెంట్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి, రైట్. వాటి త్రూ చేయడం వల్ల వాళ్ళందరూ మళ్ళీ నడిచే అవకాశం ఉంటుంది అనమాట. సో అది ఇప్పుడు మన గ్రామాల్లో తెలియదు కాబట్టి నేను అదంతా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాను. కానీ అంటే మన ఊర్లలో, మన విలేజ్లలో ఎవరు అలా బాధపడొద్దని చెప్పి ఇప్పుడు నేను అక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాను. హైదరాబాదు, ఢిల్లీ, బెంగళూరు, మాకు డిఫరెంట్ స్టేట్స్లో సెంటర్స్ ఉన్నాయి మనకి. అక్కడ చాలామంది వస్తారు, బయట వాళ్ళు వస్తారు చాలామంది, ఓన్లీ పైసలు ఉన్న వాళ్ళే వస్తారు మా దగ్గరికి. అంటే సిటీకి వచ్చి, ఇప్పుడు విలేజ్ నుంచి సిటీకి వచ్చి చేయించుకోవాలంటే ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు, మీ ల్యాండ్ అమ్ముకోవాలి, మీరు ఏదో అమ్ముకోవాలి, ఏదో ఒక అప్పులు చేయాలి. సో అవన్నీ అంటే ఇది చాలా కొంచెం ఎక్స్పెన్సివ్తో కూడుకున్న ట్రీట్మెంట్ అనమాట, రైట్. సో అలాంటి ఇన్స్టిట్యూట్ ఇప్పుడు ఇక్కడ పెట్టాలని మేము అనుకుంటున్నాం ఖమ్మంలో. నేను రీసెంట్గా కారేపల్లిలో క్యాంప్ పెట్టాను అనమాట. ఇలాంటి వాళ్ళు మన దగ్గర ఎంతమంది ఉంటారు, అసలు నిజంగా ఉన్నారా పేషెంట్స్, అసలు నిజంగా అవసరం ఉందా ఫిజియోథెరపీ, ఇలాంటి పేషెంట్స్ ఉన్నారా మన దగ్గర అని చూస్తే ఆల్మోస్ట్ ఒక 1000 మంది వచ్చారు ఆ రోజు. కారేపల్లి మండలం నియర్ బై. అది కూడా మేము 2-3 రోజుల ముందు ఇన్ఫామ్ చేస్తే, అదే నేను ఇన్స్పిరేషన్గా తీసుకొని ఏన్కూర్లో నేను చదువుకున్నా కదా స్కూల్. సో ఏన్కూర్లో పెట్టాను అన్నమాట ఇంకో క్యాంపు. అక్కడ 1500 మంది నుంచి 2000 మంది వచ్చారమ్మా. అంటే అంతమంది బాధపడుతున్నారు సైలెంట్గా, అసలు వాళ్ళకి తెలియదు. చిన్న పిల్లలు తీసుకుని 100 నుంచి 150 మంది పిల్లలే ఉన్నారు తీసుకొని వచ్చిన ఆ రోజు. స్ట్రోక్ వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు, ఇట్లా యాక్సిడెంట్ అయిన వాళ్ళు చాలామంది పేషెంట్స్ ఉన్నారు, అలా అనమాట. సో అలాంటి పేషెంట్స్కి మేము ఒక మిషన్ వాక్ అనే ఒక ఇన్స్టిట్యూట్ ఉంది మాది. ఆ ఫౌండేషన్ త్రూ వీఆర్ ఇక్కడ ఒక సెంటర్ మేము పెట్టబోతాం. ఇక్కడ అంటే ఖమ్మంలో ఒక సెంటర్ స్టార్ట్ చేస్తాం. తర్వాత మీ విలేజ్లో కానీ, మీకు తెలిసిన కానీ, మీ బంధువులు కానీ అలా ఎవరైనా ఉంటే వాళ్ళకి మీరు చెప్పండి, అవేర్నెస్ క్రియేట్ చేయండి, రైట్. చాలామంది మళ్ళీ వాళ్ళంతా వాళ్ళు నడిచి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేంత స్టేజ్కి వస్తారు. నార్మల్గా కూడా పనులు చేసుకోవచ్చు అన్నీ. కొన్ని కేసులు కాంప్లికేటెడ్ ఉంటాయి, బాగా కాంప్లికేటెడ్, వాళ్ళైతే ఒక స్టేజ్కి వస్తారు,
అలానే కంప్లీట్గా కూడా రాకపోవచ్చు, కొన్ని కేసెస్లో మేము కూడా ఏం చేయలేము. కానీ అవకాశం ఉన్న పేషెంట్స్కి చాలామందికి రికవరీ వస్తుంది, చాలామంది నార్మల్ అవుతారు మంచిగా. అదనమాట. అదే మేము ఇప్పుడు దాన్నే గ్రామ సేవా యాత్ర అని చెప్పి ఒకటి స్టార్ట్ చేశాను అనమాట. అందరు మన యూత్ ప్రతి విలేజ్ నుంచి అందరు సపోర్ట్ చేస్తున్నారు నాకు వచ్చి. సో వాళ్ళందరికీ థ్యాంక్స్. యాక్చువల్లీ వాళ్ళు టైం తీసుకొని వస్తున్నారు. సో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా మీరు చెప్పండి, మేము వాళ్ళకి అంటే అందుబాటులో ఉంటాము. మీకు కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇస్తాము. నెక్స్ట్ మేము సెంటర్ పెట్టినప్పుడు మీ విలేజ్లో ఎవరున్నా మీరు తీసుకొని రావచ్చు, మేము వాళ్ళకి ట్రీట్ చేస్తాం. ఓకేనమ్మా, రైట్. థ్యాంక్ యూ సర్పంచ్ గారు. మాకు అవకాశం ఇచ్చిన సర్పంచ్ గారికి చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ సర్పంచ్ గారు. సో మీకు ఎలాంటి ఇష్యూస్ ఉన్నా కూడా మీరు సర్పంచ్ గారిని రీచ్ అవ్వండి. మీ ఊర్లో ఇంకా వేరే ఎలాంటి హెల్ప్ కావాలన్నా కూడా మేము మా ఫౌండేషన్ త్రూ మేము చేపిస్తాం. మా టీం అంతా మీకు హెల్ప్ చేస్తారు. అంటే ఇంకా వేరే ఈ విషయాల్లో ఏమన్నా ఉన్నా కూడా. ఓకే, ఖమ్మంలో మనం ఒక 2 monthsలో సెంటర్ ఓపెన్ చేస్తాము. అప్పుడు తప్పకుండా మేము అందరినీ ఇన్వైట్ చేస్తున్నాము. అందరి సర్పంచ్లు అందరినీ ఇన్వైట్ చేస్తాము. విలేజ్లో ఎవరైనా అందరు రావచ్చు. మీకు అందరికి ఫ్రీ కన్సల్టేషన్ అవన్నీ ఉంటాయి. ఓకే, ప్రాబ్లం లేదు. మన దిశ రిపోర్టర్ రాంబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మరి ఆ రిపోర్ట్ ద్వారా మనకి తెలియపరచడమైనది. మరి ఆ తమ్ముడు ఏంటంటే సర్పంచ్ గారు ఇట్లా డాక్టర్ గారు మరి హార్ట్ స్ట్రోక్ గురించి కానీ, పక్షవాతం కానీ, ఇప్పుడు డాక్టర్ గారు చెప్పినట్టు చిన్నపిల్లలు నడవటం గురించి కానీ మనకి డాక్టర్ గారు మంచి అవకాశం ఇస్తారు. మరి మీరు కూడా హెల్ప్ చేయాలని సర్పంచ్ గారికి కానీ నన్ను కొడితే మరి సరే దాన్ని ఓకే అన్నాను. ఓకే అన్న తర్వాత కూడా మరి రాంబాబు రిపోర్టర్ గారు ఏమన్నారంటే 8-9 వస్తున్నారు. మరి దేవుడు కృపను బట్టి దేవుడు బహుగా ఈ డాక్టర్ గారి దీవించాలని దేవుడు ఏం చేశాడంటే చర్చికి రప్పించాడు. ఆ తమ్ముడు ఏం చేసిందంటే రిపోర్టర్ గారు మరి అన్న మన ఇంటికి వస్తారు అని చెప్పిండు. కానీ దేవుడు ప్రణాళికలో ఏముందంటే ఆ టీమును చూడాలా. డాక్టర్ గారికి ఒకళ్ళిద్దరికి పోకుండా దేవుడు ప్రణాళిక అంటే దగ్గర ఇక్కడ ఒక 50 మందిని తెలియపరచాలని దేవుడు ప్రణాళికలో ఉందని ఈ మాటలు దేవుడు దీవించను కాక డాక్టర్ గారికి కూడా బహుగా దీవించాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సర్పంచ్ గారు. ఇంకోటి ఏంటంటే మా ఎడ్యుకేషన్ సైడ్ మీ ఊర్లో పిల్లలు ఎవరైనా బైపీసీ ఇంటర్మీడియట్ చదువుకున్న పిల్లలు ఎవరైనా ఉంటే ఈ కోర్సు జాయిన్ చేయొచ్చు. బైపీసీ అయిపోయిందమ్మా, అనేది ఫిజియోథెరపీ కోర్స్ ఉంటుందమ్మా. రైట్, అంటే నీ ఇంట్రెస్ట్ అది. వాట్ యూ వాంట్ టు బికమ్? నీట్ రాసావా? ఓకే, రాయలేదా? బీజెడ్సీ జాయిన్ అయిపోయావా? ఇప్పుడు కాలేజ్ స్టార్ట్ అయిందా? ఫస్ట్ ఇయర్ అయిపోయిందా? ఓకే, సెకండ్ ఇయర్ కూడా చేసావా? ఓకే. సో ఇంటర్మీడియట్ బైపీసీ అయిపోయిన పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళు డైరెక్ట్గా ఫిజియోథెరపీ కోర్స్ జాయిన్ అవ్వచ్చు. ఓకే, మెరిట్ మీద కూడా తీసుకుంటారు. ఇంకా నీట్ రాస్తే మీకు సరిపోతుంది. మంచి కాలేజీలో సీట్స్ వస్తాయి. మన వాళ్ళు పిల్లలందరూ బాగా చదువుతారు. విలేజ్లో పిల్లలు అందరికి మంచి మార్క్స్లో వస్తాయి అందరికి. సార్ మరి ఆరోగ్యశ్రీ ఉందా ఏమన్నా ఫ్రీ ట్రీట్మెంట్ ఇట్లా ఏందని? ట్రీట్మెంట్ ఖర్చులా? ఇది ట్రీట్మెంట్ ఏంటంటే చాలా ఎక్స్పెన్సివ్. ఇప్పుడు ఇలాంటి పేషెంట్, ఇప్పుడు స్ట్రోక్ పేషెంట్ వచ్చారనుకోండి, వాళ్ళు 1 monthలో రికవర్ కారు కదా, టైం పడుతుంది. సో వాళ్ళందరికీ మేము మా ఫౌండేషన్ త్రూ ఫ్రీగా చేస్తాం, మేము హెల్ప్ చేస్తాం. ఎవరికైతే ఎస్ ఎవరెవరికైతే అవసరం ఉందో వాళ్ళకి మేము వాళ్ళని ఐడెంటిఫై చేసి నిజంగా వాళ్ళు అసలు రూపాయి కూడా పెట్టలేరు, వాళ్ళకి లేదు అసలు, నేను హెల్ప్ చేస్తాను, వాళ్ళకి ప్రాబ్లం లేదు. సో ఎడ్యుకేషన్ సైడ్ పిల్లలకి చెప్తాం. సో ఇంటర్మీడియట్ బైపీసీ ఎవరైతే చదువుకున్నారో మీరు ఈ కోర్స్ చేస్తే మీకు ఫ్యూచర్ ఉంటుంది. 5 yearsలో యూ విల్ బికమ్ ఏ డాక్టర్. రైట్, ఫిజియోథెరపిస్ట్ అంటే డాక్టర్. ఇప్పుడు ఒకప్పుడు దీనికి వాల్యూ లేకుండే, కానీ ఇప్పుడు చాలా వాల్యూ ఉంది. సో అమ్మాయిలకు చెప్తున్నా, మామూలుగా స్పీచ్ థెరపీ అనే కోర్స్ కూడా ఉంటుంది. మాటలు రాని వాళ్ళకి మాటలు నేర్పిస్తారు, అది కూడా మంచి వాల్యుబుల్ కోర్స్. ఓకే, ఇంకా ఆక్యుపేషనల్ థెరపీ కోర్స్ ఉంటుంది. ఇలాంటి కోర్సు మీకు తెలియవు. ఇలాంటి కోర్సులన్నీ జాయిన్ అవ్వండి మీరు. సో మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. 50,000 నుంచి 60,000 స్టార్టింగ్ శాలరీ వస్తుంది మీకు ఈ కోర్స్ చేస్తే. నెక్స్ట్ 5 yearsలో ఇంకా చాలా డిమాండ్ ఉంటుంది దీనికి. ఇప్పుడు మీ ఊర్లో ఎంతమంది పేషెంట్స్ ఉన్నారు కదా? అబ్బాయి పళ్ళు లేవుగా, అబ్బాయి గురించి చెప్పండి అంటున్నారు. అవకాశం ఉందా? ఏంటి సార్? ఈ బాబు పళ్ళు లేవు, 2 కళ్ళు పని చేయవు అబ్బాయి. ఓకే, అవునా? ఓకే ఓకే, ఏమైనా అవకాశం ఉంటే ఆ బాబు కూడా. ఓకే, సో మా ఫౌండేషన్ త్రూ అంటే నేను డాక్టర్స్ ఉన్నారు మాకు తెలిసిన వాళ్ళు, నేను వాళ్ళతో తనకు కనెక్ట్ చేయించి తనకి అసలు ఏంటి అవసరం, తనకి ఏం అవసరం ఉందో అది మేము చేస్తాము. కాంటాక్ట్ నెంబర్ అన్నీ ఇవ్వండి, నేను మాట్లాడి చేయిస్తాను నిజంగా అవసరమైతే.
ఓకేనా ఓకేనమ్మా. మీ బాయ్స్ కానీ పిల్లలు కూడా అబ్బాయిలు కూడా ఫిజియోథెరపీ బైపీసీ తీసుకున్న వాళ్ళు బైపీసీ తీసుకున్న తర్వాత ఈ కోర్స్ చేస్తే మీకు చాలా ఫ్యూచర్ ఉంటుంది నెక్స్ట్ అలా అనమాట. వేరే కోర్సులు ఏదో చేస్తారు డిగ్రీ, అవన్నీ ఏంటంటే మీకు జాబులు వస్తాయి రావనేది కూడా గ్యారంటీ లేదు. ఓకేనా, ఈ కోర్స్ చేస్తే మీరు ఓన్గా క్లినిక్ పెట్టుకోవచ్చు, మీరు ఓన్గా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకేనా, రైట్, థ్యాంక్ యూ. చెప్పండి.